అందరూ ఎలాగుండారో. ఇవాళ మనము రొయ్యల కూర చేసుకుందాము. రొయ్యల కూరగా 2 కేజీలు రొయ్యల కూర అంటున్నాను. 2 కేజీలు రొయ్యలు తెచ్చుకున్నాము. ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నా, కొంచెం చిటికెడంతా చింతపండు నానేసిన కడిగి. ఇప్పుడు రొయ్యలు స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యి ముట్టించేస్తున్నా. పెట్టేసినాను, కడాయి పెట్టేసాను. నూనె పోసుకుందాము. నీళ్ళు ఉన్నాయి, నేను అలాగే పెట్టేసి వేసుకుందాము. ఇష్టం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు తినచ్చు. కూర టేస్ట్ వచ్చిద్ది ఆయిల్ ఎక్కువ వేస్తే. నీళ్లు పడ్డాయి, చిట్టుపట అంటుంది. 100 గ్రాముల నూనె. ఇప్పుడు ఉల్లిపాయలు, ఉల్లిపాయల యాంగ్లోనే టమాటాలు వేసుకోవాలి. ఇదో వేగిపోయింది. ఇట్లా మెత్తగా అయితే చాలు. ఇట్లా మెత్తగా అయిపోగానే టమాటాలు వేసుకోవాలి. నాన్ వెజ్కి తాలింపు లాగా అవసరంలా. ఉల్లిపాయ ఇవి వేయాలి. తాలింపు జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకోకూడదు. ఇట్లా వేసుకోవాలి నాన్ వెజ్కి. ఇప్పుడు మూత తీసుకున్నాము. మెత్తగా అయినాయేమో చూసి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు. ముందుగా పసుపు వేసేసుకున్నాము. తర్వాత కారం, తగినంత కారము, కొత్త కారం. మీకు ఎంత కారం తినాలనుకున్న వాళ్ళు అంత వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేసేసా. ఉప్పు, రెండు స్పూన్ల కారానికి తగినంత ఉప్పు. కలబెట్టుకొని ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్నాం. రొయ్యలు వేసుకుందాము. 2 కేజీలు రొయ్యలు ఇవి. రొయ్యలు అంటే అందరికి ఇష్టమే. నేను 2 కేజీలు చెప్పలేదు కదా టమాటాలు ఎన్ని వేసాను. 1/2 కేజీ టమాటాలు వేసిన. రెండు కేజీల రొయ్యలకి 1/2 కేజీలు టమాటాలు, కొంచెం చిన్న నిమ్మది చెక్క అంతా పులుపు. కొంచెం ఎక్కువ పులుపు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇంతకు ముందు కూడా రొయ్యలు చేశాను, దాంట్లో ఉంటుంది. చింతపండుతోటే చేసిన, అచ్చంగా టమాటాలు వేయకుండా. దాంట్లో చూడండి. మళ్ళీ రొయ్యలు చాలా రోజులు అయింది తిని. ఇప్పుడు కలబెట్టేసుకుందాము. రొయ్యలు తొందరగా అయిపోతాయి, కానీ క్లీన్ చేయటమే లేట్ అయిపోతుంది. కానీ రొయ్యల కూర బాగుంటుంది. వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళ చేత అయినా చేపించుకోవచ్చు. మన చేతులతో చేసుకుంటే అది బాగుంటుంది. శుభ్రంగా కలబెట్టేసుకొని తర్వాత పోసుకుందాం. పులుసు కొంచెం
ఈ మొత్తము కారం ఉప్పు అన్నీ ఈ రొయ్యలకి పట్టాలి. పట్టినాక అప్పుడు కొంచెం చింతపండు కలిపి వేసుకోవాలి. రొయ్యల బిర్యానీ బాగుంటుంది. బాస్మతి రైస్ చిట్టు బియ్యం, ఆ బియ్యంలోకి అయితే ఇది బాగుంటుంది. చిట్టు ముత్యాలు బియ్యంలోకి రొయ్యల బిర్యానీ బాగుంటుంది. అయిపోయింది. ఇంకా ఈలోపు అయిపోయిందంటే కూర అయిపోయిందా? కూర ఏం అయిపోలేదు. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకున్నాం. మసాలా అంటే ఏం ఎక్కువ మసాలా ఏమి వేయవద్దు. ధనియాలు, తెల్లగడ్డ చాలు దీనికి. బాండి లేదు, అందుకని బాండి లేదు, అది కడగలేదు, అది పక్కన పెట్టున్నాను. అందుకే ఈ గిన్నె తీసుకొని వేయించుతున్నాను. ఈ గిన్నె మా పిల్లలు పుట్టినప్పుడు అన్నం వండేదాన్ని ఉగ్గాని. ఆ ఉగ్గాని చేసిన గిన్నె ఇది. నాకు ఈ గిన్నె పడేయబుద్ధి కాదు. మా పిల్లలకి అన్నం పెట్టే కదా వండి పెట్టానని. ఎంత మందాటి గిన్నె ఇట్లా అయిపోయింది. మా నలుగురు పిల్లలకి వండి పెట్టి నలుగురు అంటే 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఇట్లా వేయించుకోవాలా. కొద్దిగా జీలకర్ర కూడా వేసేసినాను. ఇవి మెంతులు వేయించినవే ఉండయి, అందుకని ఈ మెంతులు కొద్దిగా వేసుకున్నాం. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. దీంట్లో మెంతులు అయిపోయినా పర్వాలేదు, కానీ వేస్తే మంచిదే కదా అని. ధనియాలు, తెల్లగడ్డ వేసుకోవచ్చు. ఇష్టం ఉన్నోళ్ళు మసాలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే తెల్లగడ్డ, ధనియాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. 2 తెల్లగడ్డలు కూడా వేస్తాను. నీళ్ళు చూడు ఎన్ని వచ్చినాయమ్మా. అసలు నీళ్ళు లేకుండా వేసాను. వాటిలో చూడు ఎంత నీళ్ళు వచ్చినాయి. రొయ్యల్లో ఉప్పు కారం వేసేసరికి నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు పోసినట్టే వచ్చేసింది. రొయ్యల్లోనే నీళ్ళు ఉంటాయి అట్టుకుంది, లేకపోతే ఐస్లో పెట్టి ఐస్ నీళ్ళు. ఎంతసేపు నీళ్ళు అడగట్టేసానో ఎట్లా వచ్చేసినాయో చూడండి. పులుసు పోద్దామని తీసినాను, నీళ్ళు ఇన్ని వచ్చేసి. అందుకే నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, దీంట్లో తక్కువ పోయాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాను. ఇట్లా మగ్గుతీ అని వేసేసాను ఉప్పు కారంగా. నేను కొద్దిగా వేసిన, చిన్న నిమ్మ చెక్క అంత వేసిన. అసలు టమాటాల్లోనే బాగుంటుంది ఇది ఎంత వేసేసిన. ఇది ఉడికేలోపు మసాలా నూరుకున్నాం. స్మెల్ వస్తుంది మమ్మీ, గుడ్డు ఫ్రై అయినట్టు వస్తుంది. ఇది వాసన అట్నే వస్తుంది. దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మసాలా వేసేసుకున్నాము. మసాలా మళ్ళీ ఒకసారి చెప్పా, ఏమేమి వేసేది ఇందులో? తెల్లగడ్డ, ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, సింపుల్గా. మసాలాలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇట్నే వేస్తాను. చేపల కూరల్లో, ఇది రొయ్యల్లో ఇంతే వేస్తా. ఈ రెండిట్లోనే ఇట్లా వేస్తాను, మసాలాలు వేయను. గిన్నె మొత్తం అది టమాటాది వచ్చేసింది. టమాటా వాసన వచ్చేస్తాను. ఇది ఇంకంతేనా? అయిపోయిందా? అయిపోయింది. ఇది మగ్గితే ఇంకా మసాలా అంతా దానికి మగ్గేస్తే తినేస్తాం అందరికి. సూపర్ ఉంటుంది రొయ్యల కూర. రొయ్యల ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది. మన ఛానల్లో రొయ్యల ఫ్రై వీడియో లేదు మమ్మీ, పెడదాం. పనసకాయ బిర్యానీ చేయమని ఒక పర్సన్ అడిగింది, నేనేమో చేయటం లేదు. పనసకాయ తెచ్చి చెయ్యాలి, ఆమె కోసమైనా చెయ్యాలి. ఆమె అడిగింది, ఆమె కోసమైనా పనసకాయ తెచ్చి చెయ్యాలి.
మసాలా వేసేయాలకి ఇట్లా వచ్చేసింది. ఇంక మగ్గని ఇచ్చేసి వేసేయాలంటున్నా చూడు, తినేయాల, కడుపులో వేసేయాల, మగ్గిన తర్వాత తినేయడమే. తినేటివి. సబ్స్క్రైబ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ కర్రీ అయితే అయిపోయింది. మసాలా మగ్గిన తర్వాత తినేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా అట్లా నూనె తేలాలా పైకి, అది చూడు నూనె తేలాలి. అమ్మట వాసన వస్తుంది. గార్నిష్కి కొత్తిమీర తేలేదు, అందుకని కరివేపాకు